చెపాక్లో విజయం కోసం 12 ఏళ్లుగా వేచి చూస్తున్న ఎస్ఆర్హెచ్ ఎదురుచూపులకు ఎట్టకేలకు ఈరోజు తెరపడింది. హైదరాబాద్ జట్టు ఈ వేదికపై ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించిందే లేదు. అలాంటి చెత్త రికార్డుకి ఫుల్ స్టాప్ పెట్టి ఎస్ఆర్హెచ్ ఈరోజు చెన్నైపై 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ డూ ఆర్ డై మ్యాచ్లో హైదరాబాద్ జట్టు గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగా చెన్నై ఈ సీజన్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు నుండి నిష్క్రమించింది. ఇక కీలక సమయంలో ఎస్ఆర్హెచ్ సాధించిన ఈ అద్భుత విజయంపై ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్కి ముందు వరకు మేము చాలా ఒత్తిడిలో ఉన్నాము. అందులోనూ చెపాక్లో చెన్నైని ఓడించడం అంత సులువైన విషయం కాదని మాకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో మేము చెన్నైని వారి సొంత గడ్డపై 12 ఏళ్ల తర్వాత ఓడించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి గెలుపులు ఇచ్చే ఆత్మవిశ్వాసం జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా ఈరోజు మా బౌలర్లు పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా చాలా చక్కగా బౌలింగ్ చేసి చెన్నైని 154కి కట్టడి చేశారు. వారి వల్లనే మాకు బ్యాటింగ్ చేయడం సులభమైంది. ఇక గత మ్యాచ్లో ఇషాన్ కిషన్ చాలా విమర్శలు ఎదుర్కొనే ఒత్తిడిలో ఉన్నాడు. అంతటి ఒత్తిడిలో కూడా ఈరోజు ఫీల్డింగ్లో అలానే బ్యాటింగ్లో మంచి ప్రదర్శన చేసి అతడు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి మెరిపించాడు. కామిందు మెండిస్ చేరిక కూడా జట్టుకి ఎంతో ఉపయోగపడింది. హర్షల్ పటేల్ అద్భుత స్పెల్ వేసి చెన్నైని భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. మొత్తంగా ఇది జట్టు సమిష్టి విజయం. ఇక ప్లే ఆఫ్స్కి మా అవకాశాలను మేము కాపాడుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుండి ఎస్ఆర్హెచ్ అసలైన ఆటని చూస్తారు. ప్రతి మ్యాచ్లను గెలిచి ప్లే ఆఫ్స్కి చేరుకోవడమే మా టార్గెట్ అని కమిన్స్ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.